దగ్గరకు వచ్చి నమస్కారం అయ్యా నాకు ఆ పని చేయించండి ఈ పని చేయించండి అని తిరిగే వాళ్ళని చూసినప్పుడు ఒక ఇగో వస్తుంది, నేను ఈ స్థాయిలో ఉన్నాను. తర్వాత మనం పదవిలో లేనప్పుడు ఎవడు పట్టించుకోలేదు అనుకోండి, ఒక ఏంటో నా పరిస్థితి అని ఒక డల్ అయిపోతారు. ఆ డల్ని కవర్ చేసుకోవడానికి ఏ ఆపర్చునిటీ వచ్చినా వదలరు, సాగిపోతుంది అట్లాగా. ఒక రకంగా ఇది షర్మిల్ గారికి కూడా ఒక సవాలా, ఆమె ఎందుకంటే ఆమె పీసీసీ చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఆమె కార్యకర్తలను కాపాడుకోవడం, నాయకులను కాపాడుకోవడంలో వైఫల్యం చెందారనే రిమార్క్ రేపు పొద్దున అధిష్టానం దగ్గర ఆవిడకేమన్నా వస్తుందా? పోయేది ఏమీ లేదు ఆవిడికి, ఎందుకంటే ఆవిడ అడిగేవాడేవాడు లేడు. ఏమన్నా పోటీలో ఉన్న పార్టీని అయితే ఏంటి నువ్వు వీళ్ళకేసావంటే వాళ్ళకేసావంట అని అడుగుతా అధిష్టానం. ఇక్కడ వాళ్ళు జగన్ని కంట్రోల్ చేయడం కోసం ఆమె పెట్టారు. జగన్ వెదరేస్తే షర్మిల బీజేపీ వైపు నుంచి మా వైపుకి వస్తాడనేది వాళ్ళ ప్లానింగ్. అది తెలియని అమాయకుడు ఏం కాదు కదా, ఇతను నడుస్తుంది. కానీ వచ్చిన వాళ్ళందరికీ సీట్లు గ్యారంటీ ఇస్తారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు? అట్లాగేం చెప్పలేదు కదా, హామీ ఏమి ఇవ్వలేదుగా. పార్టీలో చేరేటప్పుడు ఇట్లా నేను ఈ షరత్తో చేరానని ఎవరన్నా చెప్తున్నారా? లేదు కదా. సీట్ ఆశించే కదా వస్తారు, అట్లేముండదు. పార్టీ ఇప్పుడు ఆ లెక్కనైతే అందరికీ వచ్చేసి ఉండాలి కదా, వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వలేదు టికెట్లు. అప్పుడు పరిస్థితులను బట్టి చూస్తారు, ఇవ్వచ్చు. నేను కూడా శైలజనాథ్కి అక్కడ స్పేస్ ఉంది. అవును అవును. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు అనేవి పెరిగితే సార్ భవిష్యత్తులో వైసీపీలో ఇప్పుడు నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఒక థ్రెట్ అయినా